మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో తరచూ చిరుత సంచారం ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారింది. ఇటీవల మనం చూసాం, ఏదైతే అలిపిరి రోడ్లో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి పైన అతి దారుణంగా చిరుత దాడి చేసినటువంటి ఘటన. అదే తరహాలోనే చిరుతలో కదలికలు ఈ యొక్క యూనివర్సిటీ ప్రాంతంలో అనేక సందర్భాల్లో కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే నిన్న రాత్రి సమయంలో 10 గంటల ప్రాంతంలో ఈ ఒక్క హెచ్ బ్లాక్, అంటే ఇది బాయ్స్ హాస్టల్, ఈ హాస్టల్ వద్దే చిరుత ఇదే ప్రాంతంలోనే సంచరించినటువంటి ఆనవాళ్ళు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చూశారు. అయితే వెంటనే వాళ్ళు ఇక్కడ నుంచి పరుగులు తీశారు. అయితే అటవీ శాఖ అధికారులకి వాళ్ళు ఫిర్యాదు చేశారు. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చి చిరుత సంచరించినటువంటి ప్రాంతాలంతా కూడా అటవీ శాఖ అధికారులు కొంత ఆ ఒక్క క్లూస్ అయితే సేకరించడం జరిగింది. అయితే ఈ ఒక్క యూనివర్సిటీ ప్రాంతంలో అనేక సందర్భాల్లో చిరుత సంచారం జరుగుతోంది. అటు వేదిక్ యూనివర్సిటీ కావచ్చు, లేదంటే వెటనరీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఈఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో అయితే పలుమార్లు తిరుగుతున్నప్పటికీ కూడా అక్కడ తూతూ మంత్రంగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడము, కొన్ని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోనే సరిపెట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ పర్మనెంట్గా చిరుత తిరుగుతోంది కాబట్టి బోన్లు ఏర్పాటు చేసి దాన్ని కట్టడి చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అనేక సందర్భాల్లో కోరారు. కాకపోతే అటు అటవీ శాఖ అధికారులు ఆ వైపుగా ఆలోచించడం లేదనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మనం చూసినటువంటి ఇదే హెచ్ బ్లాక్, ఇది మెన్స్ హాస్టల్. అయితే యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా రాత్రి సమయాల్లో ఇక్కడే ఉంటారు. మనం చూడొచ్చు, చుట్టుపక్కల మొత్తం కూడా ఒక అటవీ ప్రాంతం లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రాత్రి సమయాల్లో కూడా బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి చెట్లు ఏదైతే ఉంటాయో దీని వెనకాల ఇంకొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్లో కూడా విద్యార్థులు అనేక మంది కూడా ఉంటారు. అయితే ఈ చెట్లన్నీ కూడా కొంత క్లీన్ చేయాలని చెప్పి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. బట్ ఇప్పుడు చిరుత సంచారం జరుగుతోంది కాబట్టి ఆ జేసీబీ పెట్టి క్లీన్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. అయితే ఈ ప్రాంతంలో చిరుత తిరగడానికి ప్రధానమైనటువంటి కారణం, ఇక్కడ ఎక్కువ శాతం కుక్కలు సంచరిస్తూ ఉంటాయి. అదే రకంగానే జింకలు, దుప్పిలు తిరుగుతూ ఉంటాయి. సో వాటిని వేటాడేందుకు చిరుత ఈ ప్రాంతంలోకి వచ్చినట్టయితే గుర్తించారు. అయితే ఇక్కడే దాదాపు పలుమార్లు రోజుల తరబడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిరుత నేపథ్యంలోనే అటు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతారో ఇంకా కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా మారింది. చూడొచ్చు, దట్టమైనటువంటి ఒక అటవీ ప్రాంతం లాగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ కావచ్చు, లేదంటే మెస్కి సంబంధించి కొన్ని చెడిపోయినటువంటి వ్యర్థాలు కావచ్చు, లేదంటే ఆహార పదార్థాలు ఇక్కడ ఆ ప్రాంతంలో అలా వేయడంతోనే వాటిని తినడానికి కుక్కలు, అదే రకంగానే జింకలు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటాయి. సో వాటిని చూసి చిరుతలు వాటిని వేటాడేందుకు ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. కంప్లీట్గా వ్యర్థాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ వ్యర్థాలు వేయడం కారణంగానే ఇక్కడ సంచరిస్తున్నటువంటి కొన్ని జంతువుల్ని వేటాడేందుకు చిరుత కూడా వస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వేయకూడదని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, కొంతమంది స్టాఫ్ ఇలా వ్యర్థాలు వేయడంతోనే కంప్లీట్గా ఇక్కడ కుక్కలు కావచ్చు, లేదంటే జింకలకు సంబంధించి కూడా సంచరిస్తున్నాయని కూడా తెలుస్తుంది. అయితే మరోసారి యూనివర్సిటీలో చిరుత సంచారం జరుగుతోందనేటువంటి ఒక వార్త మరింత ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ఏంటంటే తిరుపతి పబ్లిక్కి చాలా కోతవేడి దూరంలోనే ఉంటుంది. చాలామంది ఇక్కడ రాకపోకలు సాగిస్తూ ఉంటారు. విద్యార్థులతో పాటు కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అదే రకంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇటువైపుగా తిరుగుతూ ఉంటారు. సో ఇటువంటి ప్రాంతంలో ఈ ఒక చిరుత సంచారం జరుగుతోందనేటువంటి ఆందోళన కలిగిస్తుంది. అయితే యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికే రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల దాకా ఎవరు కూడా ఇటువైపుగా రావద్దని చెప్పి కూడా ఇప్పటికే ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు సూచిక బోర్డులు కూడా మనం చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో కూడా చిరుత సంచారం జరుగుతోంది అనే విషయాలు కూడా తెలుపుతూ సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఆ రకంగా కొంత అలర్ట్ చేసినప్పటికీ కూడా ఈ ప్రాంతంలోనే చిరుత సంచారం ఎక్కువ కూడా జరుగుతోంది కాబట్టి సో ఆ రకంగా ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అంటే ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ సంబంధించినటువంటి సిబ్బంది కూడా కొంత అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఒక చిరుత కంప్లీట్గా ఇక్కడే తిరుగుతోంది, సో దాన్ని బంధిస్తే
మళ్ళీ ఇక ఏ ఇబ్బంది ఉండదని చెప్పి అనేక సార్లు కూడా విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కాకపోతే దాన్ని బంధించడానికి కొన్ని ట్రాప్ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారు, కానీ బోన్లు ఏర్పాటు చేయడంలో కొంత అలసత్వం వహిస్తున్నటువంటి అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా కూడా బోన్లు ఏర్పాటు చేసి ఆ చిరుతను బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని చెప్పి కూడా ఉన్నటువంటి విద్యార్థులు కోరుతున్నారు. ఎందుకంటే యూనివర్సిటీకి అదే రకంగానే శేషాచల అటవీ ప్రాంతంకి ఒక రోడ్డు మార్గమే ఇక్కడ మధ్యలో ఉంటుంది, అలిపిరి మార్గము. సో ఆ మార్గం దాటి ఇటుపైకి వచ్చింది అంటే ఆ రోడ్లో రావడానికి కూడా కొంత కష్టతరంగా మారుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇటీవల మనం చూసాం ఆ వ్యక్తి అటువైపు వెళ్తున్నప్పటికీ ఆ చిరుత నేరుగా వెళ్ళి అతనిపైన దాడి చేసినటువంటి ఘటన మనం చూసాం. సో బోన్లు ఏర్పాటు చేసి చిరుతని కట్టడి చేయాలని చెప్పి కూడా యూనివర్సిటీ అధికారులు కోరుతున్నారు. దాంతోపాటు కూడా విద్యార్థులు ఈ ఒక మార్గాల్లో తిరగాలంటే కూడా ఒకంత భయభ్రాంతులు గురవుతున్నారు. సో మరోసారి ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం విద్యార్థుల్లో ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారింది. ఇప్పటికైనా కూడా అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి ఆ చిరుతని బంధించే ప్రక్రియ ప్రారంభిస్తారా లేకపోతే మళ్ళీ దాన్ని అలాగే వదిలేస్తారా అనే విషయం మాత్రం కొంత సందిగ్ధతలో ఉందని మాత్రం యూనివర్సిటీలో చెప్పొచ్చు.